హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అండి పూల్ మకానాతో స్వీట్ రెసిపీ అండి. చేయడం చాలా సులభం అండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు శ్రావణ మాసం కదండి, మనం ప్రసాదాలు చేస్తూ ఉంటాము. డ్రై ఫ్రూట్స్ అండి, 1 కప్పు పూల్ మకానా తీసుకున్నాను. ఇలాచి అని పొట్టు తీసి పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అండి ఏవైనా తీసుకోవచ్చండి. నేను కాజు బాదాం తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునండి, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ అండి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకోవాలి. మనం రోజు ఇంట్లో పనులు పూజలతోని సరిపోతుంది కదండి. హడావుడిలో ఈజీగా చేసుకునే ప్రసాదం అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అండి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లో అండి ఇప్పుడు మనం పూల్ మకానా వేసి వేయించుకోవాలండి. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ పూల్ మకానా నుండి వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయండి. ఈ విధంగా చూసారు కండి, కొంచెం కలర్ మారే వరకు వేయించుకొని ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడంటే అదే బౌల్లో 1 కప్పు పూల్ మకానా తీసుకున్నాను కదండి, అదే కప్పుతో నేను 2 కప్పులు పాలు తీసుకున్నాను. ఇవి కాచిన పాలేనండి. ఇప్పుడు మిక్సీ జార్లో అండి కొన్ని డ్రై ఫ్రూట్స్ అండి, కొన్ని పూల్ మకానా ఇవి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. దీంట్లోనే ఇలాచి వేసుకోవాలి. నేను ఓన్లీ ఇలాచి వేస్తున్నానండి, పొట్టు తీసేసాను. ఇది మెత్తగా పొడిలా చేసి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పొడిలా చేసుకోవాలి. పాలు కొంచెం వేడైన తర్వాత అండి ఇప్పుడు దీంట్లోనే మనం గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకొని కలపాలి. ఈ పాలని నేను ఫస్టే వేడి చేసి పెట్టుకున్నానండి. లైట్గా కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే పొడి వేసి కలుపుకోవాలండి. పాలు మరీ వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఉండలు కడుతుంది. చూసుకుంటే ఈ విధంగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉండి మనం వేయించి పెట్టుకున్న పూల్ మకానా వేసుకోవాలి. దీంట్లోనే చక్కెర వేసానండి. చక్కెర అండి మీ టేస్ట్ని బట్టండి, ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి పూల్ మకానా మొత్తం ఉడికే వరకు అండి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ పూల్ మకానా మెత్తగా అవుతేనే బాగుంటుందండి. 5 to 10 minutes పడుతుంది. ఈ పూల్ మకానా కొంచెం ఉడికిన తర్వాత అండి సాబ్దాను గ్రైండ్ చేసుకోవాలండి. 1 స్పూన్ వరకు తీసుకున్నానండి సగ్గుబియ్యము. పచ్చివేనండి, ఈ విధంగా పొడిలా చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూస్తారు కదండి, ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అండి సగ్గుబియ్యం మనం వాటర్ కలిపి పెట్టాం కదండి, దీంట్లో కలుపుకోవాలండి. దీనివల్ల కొంచెం చిక్కగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, అంతే అండి. చివరిలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.